వచ్చి అనరామై మరచి. సో టెంప్టింగ్ ఉంది కదా, సూపర్ ఉంది అసలు టేస్ట్, నిజంగా చెప్తున్నా. లిటరల్గా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఐటమ్స్ అన్నీ అయితే వేసుకొని కలిపేసుకోవాలి మసాలా. అది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చికెన్ అయితే ఇట్లాగా క్లీన్ చేసుకొని స్లైసెస్ అనమాట పెట్టుకోవాలి, కట్స్. ఎందుకంటే మనం చేసుకున్న మసాలా ఈవెన్గా మొత్తం అప్లై అవ్వడానికి అనమాట. నేను డైట్లో ఉన్నాను కాబట్టి ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకున్నా. మీరు కనుక డైట్లో లేకపోతే ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చి ఇక్కడ ఎయిర్ ఫ్రైలో అయితే కుక్ చేసుకుంటున్నా. ఇది హోల్ చికెన్ అయితే పెట్టుకుని టెంపరేచర్ వచ్చి 180 degrees, అట్లాగే మోడ్ వచ్చి చికెన్లో పెట్టుకోవాలి. టైం వచ్చి 30 minutes అనమాట. అందులో పెట్టేసుకోవడమే. అది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ అయితే రొటేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి. రొటేట్ చేసుకొని సేమ్ టెంపరేచర్, అట్లాగే సేమ్ మోడ్, అట్లాగే టైం మాత్రం 23 minutes. మీకు ఇంకా ఎక్కువ కుక్ అవ్వాలనుకుంటే కనుక ఎక్కువ పెట్టుకోవడమే. ఇదైతే సరిపోతుంది టెంపరేచర్, ఇవి టైమింగ్స్. ఎంత బాగుంది కదా, సూపర్ ఉంది అసలు నిజంగా టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. హెల్తీ అండ్ సో డెలిషియస్ అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే ఫాలో చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వావ్, సో యమ్మీ అసలు.